అంటే ఇప్పుడు ఆయన ఒక్కొక్క గురుడు ఏ రాశిలోకి ఆయన వెళ్తూ ఉంటాడో దాని ప్రకారంగా ఒక్కొక్క నదికి ఒక్కొక్క పుష్కరం అనేది వస్తూ ఉంటుంది. అది కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. మీరు ఇప్పుడు చెప్పారు పిండ ప్రదానాలు ఆ టైంలో ప్రత్యేకంగా చేసుకోవాలని. అలాగే దానికంటే ముందు ప్రతిరోజు కూడాను ఉంటాడు, ఈ ఇయర్ మొత్తం కూడా ఉంటాడు. అలాంటప్పుడు మన ఇయర్ మొత్తంలో ఎప్పుడన్నా పిండ ప్రదానాలు అనేవి, కానీ పర్టికులర్ గా పిండ ప్రదానానికి ఒక డేట్ ని ఫిక్స్ అలా చేస్తూ ఉంటారు కదా. మరి అంటే పిండ ప్రధానాలు అనేటటువంటివి మామూలుగా తిథుల్లో చేసేది శ్రాద్ధ కర్మలు అంటాం, ఇంటి దగ్గర చేసుకునేది. పుష్కరాలది ఏంటంటే ఇది సామూహిక వివాహాల్లాగా ఈ మెగా ఫంక్షన్స్ అలా జరుగుతూ ఉంటాయి కదా, అట్లా ఈ సంవత్సరం అంతా కూడా ఆ నదీ ఒడ్డున ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఈ శ్రాద్ధ కర్మల తిథులతో సంబంధం ఉన్నది ఇది. ఇప్పుడు పుష్కరాలు వచ్చింది, కొన్ని కోట్ల మంది చనిపోయిన వాళ్ళ బిడ్డల సంతానం వాళ్ళంతా ఇప్పుడు వస్తారు. వచ్చి వాళ్ళు ఏ తిథుల్లో అయినా చనిపోనివ్వండి, వాళ్ళకి ఇక్కడ పిండ ప్రదానాలు చేయొచ్చు, శ్రాద్ధ కర్మలు చేసుకోవచ్చు. చేసుకోవడం వల్ల వాళ్ళ పేరు మీద, వాళ్ళ గోత్రం మీద, ఆ చనిపోయినటువంటి వాళ్ళ పేరు మీద దాన ధర్మాలు చేయొచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళకి పితృ లోకానికి చేరతాయి. ఈ చేయకపోతే ఏమవుతాయంటే మామూలుగా ఈ శ్రాద్ధ కర్మలు ఇవన్నీ కూడా పితృదోషాల కింద తయారయ్యి అవి వాళ్ళ సంతానాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి, ఆటంకాలు పెడతారు. అంటే పిండ ప్రధానాలు చేయమని మళ్ళీ వాళ్ళు చెట్టుకి పుట్టకి ప్రేతాత్మల రూపంలో ఉంటారు కాబట్టి ప్రేతాత్మలే వేలాడుతూ ఉంటారు. ఇంకొక జన్మ ఎత్తడానికి వాళ్ళ ఆత్మకి పర్మిషన్ ఉండదు. అండ్ దే ఆర్ ఎన్ఫోర్స్డ్. వాళ్ళు ఏంటంటే యముడు ఏం చేస్తాడంటే యమపాశంతో ఈ ఆత్మల్ని, చనిపోయినటువంటి ఆత్మల్ని బంధిస్తాడు. బంధించి వేరే యోనిలోకి జననం, అది వృక్షం అవ్వచ్చు, లాస్ట్కి పురుగు కీటకమైన దాంట్లో కూడా జన్మనివ్వడు. ఇవ్వనకుండా ఈ పాపం ఉన్నంత వరకు ప్రేతాత్మగానే ఇక్కడ ఉంచుతాడు. ఆ ప్రేత జన్మ నుంచి మళ్ళీ వీళ్ళు ప్రమోషన్ కావాలి అంటే, నెక్స్ట్ జన్మ ఎత్తాలి అంటే పితృలోకానికి వెళ్ళాలి. సో ఈ ప్రేత జన్మ నుంచి పితృలోకానికి వెళ్ళడం కోసం ఈ పిండ ప్రధానాలు, శ్రద్ధ కర్మలు అనేటటువంటి చెప్పబడ్డాయి. కాబట్టి దానికోసం అప్పుడు చేయలేదు కాబట్టి వాళ్ళు ఎవరైతే మనకు చేయలేదో ఆ కర్మలన్నీ ఇప్పుడు కనుక వాటి తిథులతో సంబంధం లేదు, నక్షత్రాలతో సంబంధం లేదు. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎప్పుడైతే ఏదో ఒక నదిలో చేయొచ్చు. మళ్ళీ ఇప్పుడు సరస్వతి నదిలో చేస్తాం, నెక్స్ట్ ఇయర్ ఇంకో నదిలోకి వస్తుంది. ఆ నదుల్లో ఏదో ఒక పుష్కరాలకి ప్రతి మనిషి కూడా అటెండ్ అవ్వాలి. అటెండ్ అయ్యి చేసుకుంటే పితృలోకానికి వెళ్తారమ్మా. ఇది చాలా మందికి తెలియదు. ఎందుకంటే కొంతమందికి అంటే ఇప్పుడు మనం చూడొచ్చు, పితృదోషాలకు పిండ ప్రదానాలు చేస్తున్నారు, ఒక పర్టికులర్ డేట్ ఫిక్స్ చేసుకుంటారు. కొంతమందికి ఆ టైంలో కుదరదు, అది ఒక ఉండిపోతుంది మైండ్ లో, నేను చేయలేదు, కొన్ని జరుగుతాయి వాళ్ళ లైఫ్ లో, దీని వల్ల జరుగుతుంది. సో అలాంటి భయాలు ఏం లేకుండా ఇయర్ లో ఎప్పుడన్నా వెళ్ళి నదీ పరివాహక ప్రాంతంలో మనం పిండ ప్రదానాలు చేసుకోవచ్చు. సరస్వతి నది ఇక్కడ కాళేశ్వరం వెళ్ళాలనే లేదు, సరస్వతి నది ఎక్కడ ప్రవహిస్తుందో ఆ నది ఒడ్డులన అక్కడ మనం చేసుకోవచ్చు అనమాట. ఇది అప్లైస్ టు ఆల్ రివర్స్ అనమాట, అన్ని నదుల్లో. అంటే దీనివల్ల నాకు తెలిసి ఏదైనా కొంచెం పితృదోషాలు ఉన్నాయని చెప్పినప్పుడు నదీ పరివాహక ప్రాంతాలకి, నది ఒడ్డుకి వెళ్ళి మనం పిండ ప్రదానం చేస్తే మనకి కొంచెం సరిపోతుంది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడికి అక్కడికి వెళ్ళాలి. దాన్ని అనుసరించి మనం చూస్తున్నాం డూప్లికేట్ గా ఎంతమంది బాబాలు వస్తున్నారు, ఎంతమంది స్వామీజీలు వస్తున్నారు, క్యాష్ చేసుకుంటున్నారు. కొత్తగా కూడా ఒక టీం తయారైంది. ఎలా అంటే ఫలానా కర్ణాటక పంతుళ్లే చెయ్యాలని, తెలుగు పంతుళ్ళు చేయకూడదని అన్ని కొత్తగా పెట్టారు. అలాగే మళ్ళీ గోకర్ణంలోనే చెయ్యాలని, లేకపోతే త్రయంబకేశ్వరంలోనే చేయాలని, ఇలా పిచ్చి పిచ్చి అన్ని పెట్టారు. మీరు రాకపోయినా పర్లేదు, అమౌంట్ సరిపోతుంది. అవన్నీ అవసరం లేకుండా వీళ్ళు ఏం చేయొచ్చు అంటే, ఎవరైతే పూర్వీకులు చనిపోయినటువంటి వాళ్ళు ఉంటారో ఈ నది ఒడ్డున, ఏ సరస్వతి నది ఇప్పుడు కాబట్టి సరస్వతి నది ఒడ్డున, అలా ఎక్కడ పడితే ఏ నదికైతే ఆ నది ఒడ్డున వాళ్ళు సింపుల్గా వీళ్ళు అక్కడ పిండ ప్రదానాలు చేసుకున్నట్లయితే అసలు మొత్తము వీళ్ళకి లక్షలు ఖర్చు పెట్టి అక్కర్లేకుండా ఇక్కడ సింపుల్గా ప్రేతాత్మ నుంచి వీళ్ళ పితృదేవతలు విముక్తులు అవుతారు. అంతేకాకుండా ఎవరికైతే ఈ పితృదోషాలు ఉన్నాయని బాధపడుతున్నారో అటువంటి వాళ్ళు, పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు, పెద్దలు ఇళ్లలో నుంచి పారిపోతారు. కొంతమంది కనబడకుండా సడన్గా వెళ్ళిపోతారు, సడన్గా పిచ్చి అయిపోతారు. పెళ్ళిళ్ళు కాకుండా, సంతానం కాకుండా, ఇలా రకరకాల ఉద్యోగంలో చేరకుండా, ఆ తర్వాత ఉద్యోగంలో స్థిరత్వం లేకుండా, ఇలా రకరకాల సమస్యలన్నీ కూడా పితృదోషాల వల్ల వచ్చినాయని
ఈ యొక్క దైవజ్ఞులు చెప్తూ ఉంటారు జ్యోతిష్కులు. అటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడికో వెళ్ళి ఏవో క్షేత్రాల్లో చేయాల్సిన అవసరం లేదు, ఏవో కన్నడ పూజారులే చేయాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళ చేతులతో సొంతంగా వీళ్ళు అర్ఘ్యాలు వదలొచ్చు, తర్పణాలు వదలొచ్చు. ఇలా నీళ్ళ తర్పణాలు వదిలినా చాలు. ఆ పితృదేవతల పేరు మీదుగా గోదానాలు భూదానాలు చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు అవి చేసుకుంటారు. మామూలు వాళ్ళు స్థామతకు మించి ఏదో ఒక దానం పేదవాళ్ళకి అటువంటి వాళ్ళకి చేసుకుంటే కంపల్సరీ పితృదేవతల దోషం సంపూర్ణంగా పోతుంది అనమాట. అందులో డౌటే లేదు. అండ్ వాళ్ళకి ఉత్తమ గతులు చెందుతాయి. వీళ్ళ వంశంలో ఉన్నటువంటి దోషాలు కూడా పోతాయి.